శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగానే స్పోకెన్ ఇంగ్లీషు, మ్యాథ్స్, టాలీ, వాస్తవం అనే కథలు, సమాజంలో వాస్తవాలు కథల రూపంలోనూ మీ ముందుకు తీసుకొస్తున్న వాస్తు అంటే మీ గృహవాస్తు ఏ విధంగా ఇంటి నిర్మాణం, ఇంట్లో నష్టం జరుగుతున్న గృహం ఒక్కొక్క వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా వీడియోలు 25,000 మంది అతి తక్కువ కాలంలోనే 3 నెలల వ్యవధిలోనే 25,000 మంది చూసి రికార్డు సృష్టించారు. మామూలుగా షార్ట్స్ చూడడం వేరు, వీడియోలు చూడడం వేరు. చూసి 25,000 మంది చూసినందుకు వారందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలతో పాటు నమస్కారాలు తెలియజేసుకుంటూ నా వీడియోలు అందరికీ నచ్చాలంటే ముందు నన్ను ఎంకరేజ్ చేయండి. ప్రతి వీడియోకి 1000 లైక్స్ వరకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి చేస్తారని ఈరోజు టాలీ అనేటువంటి కంప్యూటర్ కోర్స్ అకౌంట్ పేమెంట్. ఈ టాలీ అనేటువంటి అకౌంట్ ఇంతకుముందు టాలీ అంటే డే బుక్, లెక్చరు, ఓచర్లు అనేటువంటివి మాన్యువల్గా జరిగాయి. ఈరోజు గతంలో చిన్న మీకు ఎగ్జాంపుల్ కోసం బేసిక్ కోసం మా గత వీడియోలో టాలీ గురించి చెప్పాను. ఈ రోజు నుంచి టాలీ క్లాస్ అనేటువంటిది కంటిన్యూ జరుగుతుంది. టాలీ క్లాస్ అనేటువంటిది 9 అనేటువంటిది అంటే టాలీలో ERP 9 వచ్చింది, టాలీ ప్రైమ్ వచ్చింది, ఇంతకుముందు టాలీ 7.2 వచ్చింది. ఇవన్నీ ఉన్నప్పటికీ టాలీ 9 కానీ నేర్చుకుంటే మిగతా ERP కొత్తగా వచ్చిన అడ్వాన్స్డ్ ERP 9 కానీ ప్రైమ్ కానీ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. కాబట్టి టాలీ 9 అనేటువంటిది అడ్వాన్స్డ్గా ఉంది, బాగుంది. కాబట్టి దీన్ని చెప్పండి. ఈరోజు టాలీ 9లో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఈ టాలీ 9లో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటువంటిది గురించి నేర్చుకుందాం. స్టార్టింగ్ క్లాస్ 1 వీడియో టాలీని ఎక్కడ పోయి మీరు నేర్చుకున్న కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి నేను 2 సార్లు టాలీ కోర్స్ చేశాను. కాబట్టి మధ్యలో గ్యాప్ వచ్చింది. నేను చదువుకి ఒక అవకాశాలు రాలేదు. కాబట్టి నేను చదువుకున్న చదువు వృధా కాకూడదని నేను నేర్చుకున్న ప్రతి కంప్యూటర్ కోర్సులో ఫస్ట్ టైం ఒక డిపార్ట్మెంట్లో నేనే ముందు కంప్యూటర్ డిప్లొమా చేశాను. 8 కోర్సు నేర్చుకున్నాను. కానీ ఆ కోర్సులు ఉపయోగించే అవకాశం రానివ్వలేదు. అయినప్పటికీ నా కోర్సుని ఎవరో అవకాశం ఇవ్వలేదని నేను ఆ విధంగా మూలన పడేయకుండా ఆ కోర్సుని నేను మళ్ళీ రిజ్యూమ్ చేసుకొని మీకు దృష్టికి తీసుకొచ్చి మీకు నేర్పించాలని మీ దృష్టికి వచ్చాను. ఎవరో మనకు అవకాశాలు ఇస్తారని నేను ఎదురు చూడకుండా నాకున్నటువంటి నేను నేర్చుకుంటున్నటువంటి కంప్యూటర్ కోర్సులన్నీ ప్రతి కోర్సు నేను జావా నేర్చుకున్నా, సి నేర్చుకున్నా, C++ నేర్చుకున్నా. కానీ ప్రాక్టికల్ అనుభవం కొనుకొస్తేకి నాకు అవకాశాలు రానివ్వలేదు. కాబట్టి DTP నేర్చుకున్నా, టాలీ నేర్చుకున్నా, అనేక కంప్యూటర్ కోర్సులు ఒక డిపార్ట్మెంట్లో ఎవరు చేయలేనప్పుడే నేను డిపార్ట్మెంట్ కంప్యూటర్ డిప్లొమా నేర్చుకున్నప్పటికీ ఒక IAS ఆఫీసర్ దగ్గరికి పోయి నాకు అవకాశం ఇవ్వమన్నా కూడా అలా కుదరదు అన్నాడు. అంటే వాళ్ళ కుదరదుతో ఉన్న అని చెప్పినప్పుడు మనం నేర్చుకున్న చదువు వృధా పోకూడదంటే నా చదువుని మీకు నేర్పిస్తాను. మీరు చూసి నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటువంటిది నేను ఇంజనీరింగు చదవనప్పటికీ ఇంజనీరింగ్లో లెవెల్స్, మెజర్మెంట్స్, PD టెస్ట్లు అంటే మామూలుగా ఎర్త్ వర్క్లో ఉంటాయి. అన్నీ ప్రాక్టికల్గా నేర్చుకొని ఆ ఇంజనీర్గానే వర్క్ చేసి వచ్చినాను కంపెనీలో. కాబట్టి నేను నేర్చుకున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ రోజు నుంచి టాలీ 9 అనే కాన్సెప్ట్ని పూర్తిగా మీకు రోజు ప్రతి క్లాస్ వస్తుంది. ప్రతి వీడియోని బాగా జాగ్రత్తగా నేర్చుకోండి. టాలీ అకౌంట్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్లో ఇది అకౌంట్స్. ఈ అకౌంట్స్ అనేటువంటిది టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటువంటి టాపిక్. అంటే టాలీ 9 క్లాస్ 1లో టైప్స్ ఆఫ్ అకౌంట్స్. ఈ అకౌంట్స్ అనేటువంటి తీసుకుంటే పర్సనల్
పర్సనల్ అకౌంట్. పర్సనల్కి ఏంటి? ఇంపర్సనల్. పర్సనల్, ఇంపర్సనల్. పర్సనల్ అకౌంట్, అకౌంట్స్లో పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్. ఈ ఇంపర్సనల్ అకౌంట్లోనే చూడండి, అకౌంట్స్లో పర్సనల్ అకౌంట్, ఇంపర్సనల్. ఈ ఇంపర్సనల్ అకౌంట్లోనే రియల్ అకౌంట్. ఇంపర్సనల్లో రియల్ అకౌంట్. ఈ రియల్ అకౌంట్ అంటే ఇంపర్సనల్ నామినల్. చూడండి, అకౌంట్స్లో పర్సనల్ అకౌంట్ ఉంది, ఇంపర్సనల్ అకౌంట్ ఉంది. ఈ ఇంపర్సనల్ అకౌంట్లో రియల్ అకౌంట్ ఉంటుంది, నామినల్ అకౌంట్ ఉంది. అదేవిధంగా పర్సనల్ అకౌంట్, తీసుకుంటాం. ఈ పర్సనల్ అకౌంట్లో ది రిసీవర్, ది గేవర్ అనే, తీసుకునేవాడు ఇచ్చేవాడు. ది గేవర్, ది రిసీవర్, ది గేవర్ అనేవాళ్ళు ఇద్దరు ఉంటారు. అంటే తీసుకునేవాడు ఇచ్చేవాడు, అంటే బిజినెస్ కాబట్టి. అదేవిధంగా నీకు ఇది వచ్చేసి ది రిసీవర్, ఇది వచ్చేసి ది గేవర్. ది రిసీవర్, ది గేవర్. అదేవిధంగా ఈ రిసీవర్ అనే దానికి ఎగ్జాంపుల్, ది రిసీవర్లో ఈ పర్సనల్ అకౌంట్లో రామా అకౌంట్, ఈ పర్సనల్లో ఇలా చూసుకో, పర్సనల్కి వచ్చేలకి రామా అకౌంట్, ది రిసీవర్. అదేవిధంగా కంపెనీ పేరు కూడా వ్యక్తిగత పేరు కాకుండా ఏవిఎస్ అనుకుందాం, ఏవిఎస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏవిఎస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవి రెండు రిసీవర్స్, అనుకోండి. ఈ ది గేవర్ అనే దాంట్లో అంటే తీసుకునేవాడు. ది గేవర్లో చూడండి, యూబీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏబిపి, యూబీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, యూబీఐ, ఎస్బీఐ. మనకి ఇంకా అనేక బ్యాంకులు ఉన్నాయి. కేరళ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, అదేవిధంగా ఏపీజీపీ. ఈరోజు ఏపీజీపీ బ్యాంకు ఎంతోమంది పేద వాళ్ళకి ఆశీర్వదించింది. ఎందుకంటే కానీ ఈ ఏపీజీపీ బ్యాంకు రావడం వల్ల అనేక జీవితాల్లో వెలుగొచ్చింది. గ్రామీణ బ్యాంక్, పేద గ్రామీణులకు. కానీ ఈ పేద గ్రామీణ బ్యాంకుల్లో కూడా పొదుపు లక్ష్మి అనేటువంటి గ్రూపుల ద్వారా ఈరోజు గవర్నమెంట్లు ఎందుకు పడిపోతున్నాయో తెలుసా? పొదుపు లక్ష్మి అనేటువంటిది అంటే ఇది ఒక పొదుపు గ్రూప్, అంటే డబ్బును కూడబెట్టుకొని నలుగురు కలిసి. ఈ పొదుపు గ్రూపులో ఒక 12 మంది ఉంటారు అనుకోండి. ఈ పొదుపు గ్రూపులు నాకు తెలిసిన ఒక స్త్రీ చనిపోయింది. వాస్తవంగా నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, మీకు ఉదాహరణ చెప్పాలి. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పొదుపులో ఉండింది. ఈ పొదుపులో ఉన్నటువంటి ఆ స్త్రీ
తన ఆ లీడర్కి రోజు డబ్బులు ఎత్తి కట్టేది. అయితే మామూలుగా అసలు డబ్బులు కట్టుకుంటూ వచ్చింది. ఈ అసలు కట్టిన తర్వాత అంటే వాళ్ళు ఎంత ఇస్తారో అంత కట్టుకుంటూ వచ్చింది. ఈ వడ్డీ అనేటువంటిది బ్యాంకు కాకుండా ఈ వడ్డీ అనేటువంటిది ఈ లీడర్ కట్టాలి. ఈ లీటర్కి 20,000కి 12,000 10,000 మామూలుగా ఎంత అయితే కట్టేసింది. ఈ మొత్తం కట్టుకుంటూ పాపం ఆమె చనిపోయింది. ఆ చనిపోయినటువంటి అంటే గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. పొదుపులో ఉన్న మోసాలు ఏంటంటే గవర్నమెంట్ పడిపోవడానికి కారణం ఏంటంటే పొదుపు గ్రూపులో ఉన్నటువంటి ఈ తల్లి చనిపోయింది కదా, చనిపోయినా కూడా అందరికి నోటీసులు ఇచ్చింది బ్యాంకు వాళ్ళు. వాస్తవంగా పొదుపు లీడర్లు ఆమె కట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాల, ఆమె తెచ్చి కలిసిన వడ్డీ ఇవ్వాల. అంటే వాస్తవంగా వాళ్ళు చెప్పే వర్షాల ప్రకారం కరెక్టే. అయితే ప్రభుత్వం 10 మందికి డబ్బులు వేస్తుంది అప్పుడప్పుడు. ఈ 10 మందికి ఏంటంటే కొంతమందికి ఆన్లైన్ చేర్చకుండా ఒక 5 మందిని ఆన్లైన్లో చేర్చి ఈ 10 మంది వచ్చిన డబ్బులు 5 మంది పంచుకొని అంటుంటారు. ఈ మిగతా 5 మందికి సంబంధించిన ఓట్లు గవర్నమెంట్ పడిపోతుంది. అంటే చిన్న సమస్య వల్ల మన ప్రభుత్వాలు మంచి చేసిన పడిపోతున్న కారణం. కాబట్టి నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ గురించి తెలుసు కాబట్టి ఆ బ్యాంకు మేనేజర్లు కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు కాబట్టి వాస్తవంలో ఏం జరుగుతుందో నేను చూశాను కాబట్టి నేను విన్నాను కాబట్టి నేను ఎంక్వైరీ చేశాను కాబట్టి ఆ తల్లి డబ్బులు కట్టినప్పటికీ చనిపోయిన తర్వాత బ్యాంకు వాళ్ళు నోటీస్ ఇస్తారు. వాస్తవంగా పొదుపు లీటర్లకు కడతారు. పొదుపు లీటర్లు గవర్నమెంట్ వేసే డబ్బు వడ్డీ మాపి వాళ్ళకి ఇవ్వరు. అదేమంటే ఆన్లైన్ ఎక్కలేదంటారు. వడ్డీ 10,000 వడ్డీకి 20,000 అడుగుతారు, 30,000 అడుగుతారు. కాబట్టి గ్యాంబ్లింగ్ అనేది ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వాల్లో మంచి చేసినప్పటికీ పడిపోవడానికి కారణం అది. స్త్రీ అనేటువంటిది మూల స్తంభం ఇంటికి. ఆ స్త్రీ అనేటువంటిది మోసం చేస్తే ఆ ప్రభుత్వానికి కూడా ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి పొదుపు రూపంలో పగడబందీ చేయాలి. ఆ పొదుపు గ్రూపు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు అందరికి పంచకుండా వాళ్ళ వ్యక్తిగత లాభం వడ్డీ బ్యాంకు రూపాయి ఇస్తే వీళ్ళు 3 రూపాయలు వడ్డీ వేసి అంటే 1,00,000కి 20,000 రూపాయలు వడ్డీ వసూలు చేసుకుంటూ పాపం ఎంతోమంది నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి ఈ టాలీ సబ్జెక్ట్ని ఎందుకు తీసుకొచ్చాను కాబట్టి దాన్ని చెప్పాను. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.